దూరం వచ్చాం. ఇక నాకైతే ఇక్కడ ఫుల్ పీస్. నీకు పీస్ కావాలి, నాకేమో వైఫై కావాలి. అన్నయ్యకి వైఫై కావాలి, నాకు ఫిష్ ఫ్రై, ఫ్రెంచ్ ఫ్రై, ఐస్ క్రీమ్ కావాలి. బాగుందిరా. ఒక్కొక్కడికి, వాడికేమో వైఫై కావాలి, నీకేమో ఫిష్ ఫ్రై కావాలి, కానీ నాకు మాత్రం పీస్ కావాలి. పక్కకు పోరా, నా ఫోటో చెడిపోతుంది. ఆ సెల్ఫీని నీ ఫేస్ ఉంటే అది ఆల్రెడీ చెడిపోయినట్టే. చూడాలి, వీడు నా సెల్ఫీస్లోకి వచ్చి పాడు చేసేస్తున్నాడు. నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కంటే నేను నువ్వు బెటర్. డాడ్, వీడిని కంట్రోల్ చేయండి. అది వాడి ఫుల్ టైం జాబ్ రా. Later that night. హే, కరెంటు పోయింది, ఎవరో ఒకళ్ళు టార్చ్ ఆన్ చేయండి రా. ఇదిగో హీరో వచ్చేసాడు. బూ బీచ్ భూతం వచ్చేసాడు, స్నాక్స్ అన్ని నేనే తినేస్తా. దేవుడా, వీళ్ళిద్దరితో నేను ఎందుకు వచ్చాను? ఎందుకంటే మమ్మీ తెలివిగా ఇంట్లో ఉండిపోయింది కాబట్టి. The next day. డాడీ యోగా ఎందుకు? సముద్రం ఫ్రీ ఆక్సిజన్ ఇస్తుంది కదా. ఆక్సిజన్ ఉన్నా నీ బ్రెయిన్ ఇంకా లో బ్యాటరీలోనే ఉందిరా. ఇంకొన్ని రోజుల్లో నాకు 6 ప్యాక్స్ వస్తాయి. 6 ప్యాక్స్ తర్వాత నీ 6 చాప్టర్స్ కంప్లీట్ చేయలేదనుకో, 0 బ్యాక్ వస్తుంది మార్క్స్లో. రే, నువ్వు బీచ్ హీరో లాగా లేవురా, బీచ్ డాంకీ లాగున్నావు. రే, మూసుకొని పోరా పిల్లోడా. నేను పిల్లోడిని, నువ్వు టీనేజ్ బాడీలో పిల్ల బ్రెయిన్. అయ్యో, నా హెయిర్ స్టైల్. పర్లేదు, నీ యాటిట్యూడ్ కూడా సీ వాష్ చేసేసింది. చూసారా, సముద్రం కూడా నాకే సపోర్ట్ చేస్తుంది. మీ ఇద్దరు ఎప్పుడు ఫైట్ చేసుకుంటూ ఉంటారు, కానీ మీ ఇద్దరు నా ప్రాణం రా. బ్రో, డాడీ ఎమోషనల్ అయ్యారు, కానీ నాకు ఐస్ క్రీమ్ కావాలి డాడ్. నాకు వైఫై పాస్వర్డ్ కూడా. డీల్. కానీ ముందు ఇంకో రౌండ్ వాటర్ ఫైట్ చేద్దాం. ట్రిప్స్ ముగిసిపోవచ్చు, రిసార్ట్స్ ముగిసిపోవచ్చు, కానీ ఫ్యామిలీతో మనం గడిపే సమయం ఎప్పటికీ మరువలేం. కాబట్టి అందరూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి.